వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా 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 బాగున్నానని చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పే న్యూస్ ఏంటంటే ఆల్మోస్ట్ జూన్ 27న ఈ సినిమా వచ్చింది. అది కూడా పెద్దగా ఏమంటారు, ఏమో లైట్లే, ఈ సినిమా అంతగా ఆడదేమోలే, కలెక్షన్స్ రావేమోలే, అది ఇది ఇది అది అని చెప్పి చాలా వర్గాల ప్రజలైతే దీని మీద అంచనాలు బాగానే వేశారనమాట. సో రిలీజ్ అయిన తర్వాత కూడా కాస్త మిక్స్డ్ టాకులు రావడం, అది బాగాలేదు, ఇది బాగాలేదు, ఇది బాగాలేదు, అది బాగాలేదని వంకలు పెట్టడాలు కూడా జరిగినాయి. అఫ్ కోర్స్ కొన్ని లైక్ ఫ్లాస్ ఉన్నాయని చెప్పి నాగశ్విన్ గారు కూడా ఒప్పుకున్నారు. మాకు తెలుసు, కల్కి 2898 ఏడి గురించి మాట్లాడుతున్నాను, మీకు అర్థమైపోయి ఉంటుంది నేను డేట్ చెప్పడంతో. సో నాగశ్విన్ గారు కూడా ఒప్పుకున్నారు, అఫ్ కోర్స్ ఇందులో ఫ్లాస్ ఉన్నాయి, నెక్స్ట్ పార్ట్ 2లో అలాంటి ఫ్లాస్ ఏమి ఉండకుండా చూసుకుంటామని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మన బుజ్జి, మన డార్లింగ్ ఏంటి అంటే లైక్ తన ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక థ్యాంక్ యూ వీడియో చేయడం, అది పెట్టంగానే క్షణాల్లో వైరల్ అయిపోవడం. మన ప్రభాస్ ఏదైనా చేయడం, అది వైరల్ కాకపోవడం అసలు చరిత్రలో ఉందా చెప్పండి? మీరు మా అభిమానులు లేకపోతే డార్లింగ్ అనే నేను జీరో అని చెప్పడము, అసలు ఆయన ఎంత డౌన్ టు ఎర్త్ అన్నది ఇక్కడే చెప్పేసుకోవచ్చు మనం. అండ్ అంతేకాకుండా ద గ్రేటెస్ట్ లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ సార్ కానీ, కమల్ సార్ కానీ, వాళ్ళతో నేను కలిసి వర్క్ చేయడం నాకు నిజంగానే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఒక బాహుబలి కానీ, లేదంటే ఒక సలార్ కానీ, ఒక కల్కి కానీ, అది మీరు నా అభిమానులు మీరు ఉండడం వల్ల ఇదంతా సాధ్యమైంది. మీరు లేకపోతే ఐఎమ్ జీరో అని చెప్పడం, ఇట్స్ లైక్ నిజంగానే అది డార్లింగ్ మాత్రమే సాధ్యపడుతుంది. దట్ ఈస్ ప్రభాస్ ఆల్వేస్. సో ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ పండుగ చేసుకుంటున్నారు. 1000 crores క్లబ్లోకి వెళ్ళిపోయింది కల్కి 2898 ఏడి. సో ఈగర్గా పార్ట్ 2 కోసం ఎదురు చూస్తున్నారు. మరి అది ఎప్పుడు వస్తుందో కూడా తెలీదు. అండ్ ఇంత గొప్పగా సినిమాని తీసిన నాగశ్విన్ గారికి, ఆయన వర్క్కి, మొత్తం కల్కి సినిమా తీయడానికి లైక్ పార్ట్ 1 షూట్ చేసి బయటికి రావడానికి 5 సంవత్సరాలు పట్టింది. సో దాని వెనకాల ఉన్నటువంటి కష్టం, కృషి అంతా కూడా పే ఆఫ్ అయిందని చెప్పి ప్రభా ఇంత మంచి సినిమా కాన్సెప్ట్ ని నమ్మి ముందుకొచ్చి ప్రొడ్యూస్ చేసినటువంటి అశ్విని దత్ గారికి, స్వప్న దత్ గారికి, ప్రియాంక దత్ గారికి కూడా స్పెషల్లీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి మన ప్రభాస్ ఆ వీడియోలో చాలా క్యూట్ గా చెప్పడం జరిగింది. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయిపోవడం, ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చేయడం అంతా మనం చూసేస్తున్నాం. ఇంకా ఎంతమంది కల్కి సినిమా చూడలేదు, చూడకపోతే మాత్రం ముందు అర్జెంటుగా వెళ్ళి థియేటర్స్ లో మాత్రమే చూడండి. ఆ ఫీల్ మీకు థియేటర్స్ లోనే వస్తుంది. అండ్ ఇప్పటికీ సినిమా జూన్ 27th రిలీజ్ అయ్యి ఇప్పటికీ కూడా టికెట్లు ఫుల్ అయిపోయి హౌస్ఫుల్ అవుతూ నడుస్తుందంటే మామూలు విషయం కాదు. తెలుగు సినిమా చరిత్రని తిరగి రాయాలన్నా కూడా ప్రభాస్కే సొంతం అన్నట్టు చేసేశారు కల్కి 2898 ఏడి తోటి. సో ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా.